చెప్పయ్యా మల్లన్న. చేనుకెళ్ళి పని చేసి వచ్చిన కొన్ని నీళ్లు ముఖం మీద కొట్టి కాలవాడే. అత్త కొడుకు ఎప్పటి నా మీద వాడు ఏడుస్తాను తెచ్చి కాలబడుతున్నా. ఏం చేసినావే? నువ్వే కదయ్యా నీళ్ళు తెచ్చి ముఖం మీద కొట్టమంటివి. దీనికి ఒక్క పని చెప్తే ఒక పని చేస్తుంది. దీంతో నాకు పరిశాన్ ఉన్నది. దీనికి పెళ్లి చేసుకున్నప్పుడు నాకు సుఖమే లేదు. మస్తు పాటు గులవాడు. చెప్పు. ఇరుగుంటోళ్ళని పొరిగింటోళ్ళని చూసివా అయ్యా? ఏం చేస్తే ఓ వాళ్ళు మన పండుగ వచ్చింది కదా, మరి అల్లుణ్ణి బిడ్డని తొలకరావా? తోలుకొస్తా, పండుగ అని చెప్తా. తోలుకొస్తాడు వాడే పోయి. వాడైతే హాలిడేలు వచ్చినాయంటే గత ఊరి మీద వాడి తిరగడానికే పోతాడు. రే పండుగ ఇగో కొత్త పెళ్ళైంది కదా అక్కకు బావకు. దీపావళి పండుగ వస్తుంది కదా, 8 రోజులు ఉండి పోతారేమో. తొలకరాప మరిపోయి ఏముంట తొలకరాలే. ఓ చెప్తే పట్టు మీ ఫ్రెండ్ అంతా ఆటో ఉంది కదా, పోయి తొలకరాపో. మన అక్క కొత్త పెళ్ళైంది. బావా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, సూటు బూట్ వేసుకొని. ఆటోలో వస్తే మంచి కొడుతుందా? అదే ఫ్రెండ్ అంతా కారు కూడా ఉంది కదరా, పోయి తొలకరాపో మరి. సరే మరి పోతున్నా. పోయి రారా, ఫోన్ చేసి. అయితే ఒకసారి రవలికి అయితే ఫోన్ చేసిరా. సరే. ఒకటి 2 మా బాలు బావ గుండు. హలో ఏమదే ఇది రావాలి? 1 2 అంట మా బాలు బావ గుండు అంట. ఏమది అది? బాలు బావని గుర్తుండాలని పెట్టుకున్నా. మంచి పని చేస్తేవి కానీ మన పండుగ వచ్చింది కదా, పండుగనికి తోలిస్తున్నా మర్రా. ఒక మాట బావ కడగచ్చు కదనే. నువ్వే చెప్పేట. సరే మరి 1 2 మా బాలు బావ గుండు. ట్రెండ్. హలో బాలు బావా. హలో బాలు బావా. హలో రవలి గారు. పండక్కి మా తమ్ముడు మనల్ని లొల్కవానికి వస్తుండు, మనం పోదాం దా. సరే నువ్వైతే తయారుగా పోదాం గాని. సరే. అరే మాకు కొత్త పెళ్ళి, మా అత్తారింటికి పోవాలి. నా పెళ్ళం తయారైందో కాలేదు. కొత్త పెళ్ళైన సంది బాలు బావా ఇంట్లోనే ఉండకొచ్చిండు. సరే రవలి గారు. రవలి గారు తయారయ్యావా? తయారయ్యానండి. ఏమండి మీరు మాటకు ముందు రవలి గారు ముద్దుగా రవలి అని పిలవచ్చు కదా. ఎందుకంటే మన కొత్తగా పెళ్ళాను కదా, అందుకే రవలి గారు అని పిలుస్తున్నా. ఒక టచ్ కూడా లేదు. నేనేమన్నా పరాయిదా అన్నా? నీ పెళ్ళాన్నే కదా. అవునా రవలి గారు, నీకు టచ్ కావాలా? బాగుందా టచ్? బాగుందా? నీ టచ్ పాడుగా నా గమ్మతైన గారే బాగుందండి. తెలుసు కదా ఇప్పుడు నేనేంటో. నేను చెప్పినట్టు తినలేవు అనుకో, చెంపలు చెకుడులు చేసుకొని తినేస్తాడు. సరే నడుంబా పోదముండి. నడువర్రి. హలో మల్లన్న. కూసో. కొత్త పెళ్ళైంది. చికెను మటను బోటి ఏమైనా తీసుకు. చెప్పి కొత్తగా పెళ్ళకి అల్లునికి జావా మర 2 కిలోల మటను, 1 కిలో చికెను, దాంట్లో కాల్చిన అన్ని తీసుకురా మరి. సరే మరి పోతున్నా. ఆగయ్యా ఆగు. చెప్పు. ఇగో రాంగా మర్వకుంట కొత్తిమీర పుదీనా తీసుకురా. చికెన్ మర్చిపోతా, కొత్తిమీర పుదీనా చేస్తా. ఓ నీకు ఇప్పుడు అట్లా చెప్పినా? కొత్తిమీర పుదీనా మెయిన్ గా గుర్తు పెట్టుకొని తీసుకురా అని చెప్పినా. సరే ఇది ఒకప్పుడు ఒక మాట చెప్తుంది. దీంతో నాకు ఉన్నది.
మైకి ముసలమ్మకి మైకి. ఓ అవ్వా ఆ వచ్చిందారా ముసలి వసాయ్ ముసలి. ఏమంటివి ఏమనలేను అత్తమ్మ, ఇగో కొత్తగా పెళ్ళైంది కదా, మన్మడు మన్మరాలు వచ్చిర్రు, దిష్టి తీస్తావేమని పిలిచిన. సరే తీస్తా. ఇరువిడిస్టి పొరుడిస్టి ఇంట్లో వాళ్ళడిస్టి బయట వాళ్ళడిస్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరి డిస్టి పండుగ దోస్తుల డిస్టి కూడా. కుడికాలు లోపల పెట్టి రండి. ఇడ కూసోబా ఇడ కూసో. సోనాలి వసాయ్ సోనాలి సోనాలి. ఇగో బావ వచ్చిండు, పోయి గాలి కొట్టుకో బిడ్డ. మెల్లగా మరదలా మెల్లగా. ఇట్స్ ఓకే బావా, ఇట్స్ ఓకే బావా. వసాయ్ సోనాలి, బాబాకు వాటర్ కొండపోయి బిడ్డ. అరే ఏం గాలి కొడుతున్నావురా, అల్లుడికి చెంటలు వస్తున్నాయి, తుడుగా తుడు. అరే ఓ ఎల్లవ్వా చెప్పయ్యా మల్లన్న. అల్లుడు ఎప్పుడు తినొచ్చిండేమో, పత్తి మెక్కుతున్నది, కొంచెం అన్నం పెట్టరా రాయే. సరే అయ్యా. సోనాలి వసాయ్ సోనాలి, బావకు అన్నం అంటే పెట్టుకోవే. సరే అమ్మా. బా చేతులు కడుకో బా. ఏ వద్దు బా వద్దు, కడుకో కడుకో. సరే సరే కూసో బావా. బావా మొహమాట పడక బావ, ఇది మన ఇల్లే, నీకు కావాల్సినంత తిని బావా. నీకోసం ఒక లెగ్ పీస్ ఎక్కేసుకొచ్చిన బావ, ఎక్క ఎక్క. అరే సాలరా బొమ్మడిది సాలు. సరే సరే చేతులు కడుకుంటా. చేతులు కడుకొని వస్తా బాయ్ బయట. కడుకో బా కడుకో. యప్పా ఎప్పుడు వచ్చినావు మంచిగున్నావా బిడ్డ? వచ్చినానే తాత. మంచిగున్నావా? మంచిగున్న తాత. అది గుడ్ మార్నింగ్ గాడిది మార్నింగ్ అంటారు చూడు, అది గుడ్ మార్నింగే తాత, గాడిది మార్నింగ్ కాదు, గుడ్ మార్నింగ్. గాడిది మార్నింగా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగా? సరే సార్. సరే నేను చేందాకా పోయేస్తా, సరేనా? సరే తాత సరే. మంచిగున్నవాయా బిడ్డ? ఏం మంచిగుండుడమ్మా, బావకు సాఫ్ట్వేర్ జాబ్ అని పెళ్లి చేస్తుంది, అది చేసే పనేమో మెకానిక్ కొట్ల పని చేస్తాడే. అయ్యో బిడ్డ, మీ అప్పనేమో నా అల్లుడు హైదరాబాద్ లో పని చేస్తాడు, నా అల్లుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తాడు అని చెప్పించే బిడ్డ. ఏం చేస్తాం బిడ్డ? మాటకు ముందు చెంపలు చెకోడీలు చేసుకొని తింటాడమ్మా. నీ చెంపలు లడ్డు లడ్డుగా ఉన్నాయని గట్లని అంటాడు అని సంగతి చెప్పాలి బిడ్డ. ఏం చేస్తాం బిడ్డ? వారా మాయనమ్మ జుబ్బురు కటింగ్ చేసుకోమని ఎప్పుడు చేసుకుంటాడో ఏమో. ఆ పెళ్లి చూపులకు వచ్చినప్పుడే అని కటింగ్ చూస్తే అర్థమైంది 50 కోట్ల పని చేస్తాడు అని. కానీ మీ అప్పనే చెప్తింటాడు, ఈయననే ఈయనలేడు. ఏం చేద్దాం ఇక సదురుకపోవాలి బిడ్డ, సదురుకపోవాలి. హలో సార్. వస్తున్నా సార్, సాయంత్రం కల్లా వస్తా. సరే సార్. వస్తే రవలి ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, వస్తావా రావా? వస్తా పట్టు. ఇంటికాడ కోల్డ్ డ్రింక్ మర్చిపోయినావా?
మర్చిపోలేనండి చెంపల్ చెక్కటిలు గుర్తున్నాయా లేదా? గుర్తున్నాయి నడు మరి పోదాం. చూసినావమ్మా ఈయన బెదిరిస్తుండే ఇంటికాడ బెదిరిగాడు ఆయవిడు. ఏం చేస్తాం బిడ్డ, చదువుకోపోవాలి. సరే ఇక ఏం చేద్దాం. మొక్కండి బాగా మొక్కండి. తాత పానం మంచిగా ఉండదు, మెల్లంగా చెయ్యే, నువ్వు గట్ల చెయ్యకూడదు. పోయిరండి సరేనా? పోయొస్తావా? పోయిరా సరేనే తాత పోయిరమ్మని మరి అలా పోయిస్తా సరే పోతున్నావు బావా? అవునరా, ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నారా బొమ్మరిది, పోయొస్తా. ఇంకా 2 రోజులు ఉండరా బావా? మరి ఎప్పుడు వచ్చినప్పుడు ఉంటా కానీ రా. ఉండు నేను పోయొస్తారా. సరే మరి నడుండి, బస్ ఎక్కిస్తా. హలో సరే బాయ్ బా. ఏమయ్యా ఎల్లన్నా, చెప్పు. ఇగో బిడ్డకి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండని చెప్పి ఇస్తివి. ఏం చేసింది ఇప్పుడు వాళ్ళు? ఓ ఇప్పుడు చూసానేమో గదేదో మెకానిక్ కొట్ల పని చేస్తాడంట అయ్యా. ఏం చేయాలి? సర్దుకోపోవాలి, అట్లనే సర్దుకోపోవాలి. ఓ బాగా చెప్తే పట్టిగా చెప్పబట్ట చదువుకోపోవాలని. చదువుకోపోయేటోళ్ళకే తెలుస్తుంది మెకానిక్ కొట్ల పని చేస్తాడంట. నేను ఫస్ట్ అనుకున్నా కానీ నువ్వు చెప్తుంటావు. నా అల్లుడు హైదరాబాద్ లో పని చేస్తుండు, నా ఇల్లుడు హైదరాబాద్ లో పని చేస్తుండు అంటివి. ఏమా సర్దుకుపోవాలి, ఇప్పుడు ఏం చేస్తాం? చదువుకోపోతాం పార్టీగా. మళ్ళా మాట ముందు చెంపలు చెకోడలు చేసుకొని తింటా అంటాడంట. నా బిడ్డ ఈ చెంపలు దోమించుగా ఉన్నాయని చెంపలు చెకోడలు చేసుకొని తింటా అంటాడంట. నా కోడలు గయ్యాలి గంప ముండ్ల గంప. నా కొడుకుకి పెళ్లి చేసుకున్న సంధి సుఖమే లేదు. ఏమంటివే ముసలి, ఏమంటివి? నేనేమనలేదు నీకు, నువ్వు సప్పుడు దాకా. ఓ ఎల్లవ్వా ఎందుకో విలువట్టే. ఇగో ఉగాది పండుగ వస్తుంది కదా, అల్లుడు బిడ్డ 8 రోజులు ఉండిపోతారేమో. ఆ పండుగని తోలిస్తాం, తోలుకొస్తాడు. తోలిస్తావు 8 రోజుల ముందు తోలిస్తాడంట. ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, 8 రోజుల ముందు తోలిస్తాడంట. ఓ రేపు ఉందనంగి రోజు తోలిస్తే ఎక్క అయిపోయే. పండుగని విలుదాం. ఓ ఆ పండుగ అయితే హాలిడేలు వచ్చినాయంట, గతం ఊర్ల మీద జరగానికే సరిపోతాడు. రే పండుగ, ఓ పండుగ, ఈ బ్యాట్ పక్క పడేరా. అరే ఉండనే, నాకు మ్యాచ్ పోతా. ఇగో ఉగాది పండుగ వస్తుంది కదా, అక్కకు బావకు పోయి దొరకరాపో. మన బావ ఏం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, ఆ పోయి దొరకడానికి మెకానిక్ కొట్టగా పని చేస్తాడు. బస్ ఎక్కి రమ్మని, నాకు మ్యాచ్ పోతా. సరే మారపో. నా కొడుకు అనిపించుకున్నావురా, శబాష్ల బై కొడుక. నాకు దీంతోనే పరిశాన్ ఉన్నదంటే వారసోపోతా. ఇప్పుడు దీని దిమాక్ ఎట్లుంటదేమో. మాస్తు గొలిగి పాటు. అరే పండుగ చెప్పరాదా? ఒకసారి అయితే రవలికి ఫోన్ చేసి రా. క్లీంగ్ క్లీంగ్ 1 1 2 మా బాలు బావ గుండు. హలో రవలి, పండుగ వచ్చింది కదా బిడ్డ, మరా పండుగానికి తోలిస్తా అంటే ఆడేమో మ్యాచ్ ఉందని వెళ్ళిపోయి. మరి కానీ ఎట్లా కూడా బస్ ఫ్రీనే కదా బిడ్డ, మరా వస్తారా? ఒక మాట బాలు బావ కడగచ్చు కదనే. నువ్వే చెప్పే కాదే. సరే మరా. ఈ రింగ్ టోన్ ఇంకా మార్వలేవాయే? మార్వలేను. ఓ సరే మరి. సరే 1 1 2 మా బాలు బావ గుండు. ట్రన్ 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 ట్రన్. హలో యాడున్నావు బాలు బావా? ఇగో ఆఫీస్లో ఉన్నా. దాదా ఇంటికి రా, మా అమ్మోళ్ళ ఇంటి కాడ దించొద్దు నాకు. సరే వస్తున్నా, నువ్వైతే తయారైతేగా. జల్దీన్ రా. సరే జల్దీన్ రా. వచ్చినావు బాలు బావ ఇంటికి దా, పోదమ్మరా బస్ స్టేషన్ కు.
అరే ఇటు సైడ్ దారా. బస్సు పొద్దు పోతుంది బాలు బావ ఇంకా రాకొచ్చింది. ఆవు పచ్చ బస్సు. పచ్చ కాదే గ్రీన్, అది గ్రీన్. యా పచ్చది ఎక్కడో అంకుల్. ఆప్ అంకుల్ అంకుల్ ఆప్ అంకుల్. ఓలమ్మ నువ్వు గిట్లాట మోస్తున్నావు. ఓ బాబు ఈమెవలు? ఈమె నా పెళ్ళాము. ఆమె అటు ఇటు ఇదే బజ్జి కింద వాడు చచ్చిపోను కామెకు. మా అమ్మోళ్ళ ఇంటికి పోదామంటే చచ్చిపోమ్మంటుండు బాలు బావా. బాలు బావా బస్ ఆగినాడు, ఎక్కుదాం. బస్ ఆగిందా? అరే ఏమది, ఇది మీ పల్లెటూరు కాదే, ఇది సిటీ. చేయి చేస్తే బస్సు ఆగుతుంది. కాదు బాలు బావా, చెయ్యి చిన్నగా ఉన్నదని అడ్డం నిలబడ్డా. సరే సరే నడువు, ఇక నడు. టికెట్ 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 అంటే ఏమో సార్? ఆధార్ కార్డు. ఏ ఊరికి పోవాలమ్మా? మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలి సార్. మీ అమ్మోళ్ళ ఊరి పేరు చెప్పమ్మా. మల్లాడు సార్. మీ అమ్మోళ్ళ ఊరి పేరు చెప్పమ్మా. మల్లాడు సార్. మీ అమ్మోళ్ళ ఊరి పేరు చెప్పమ్మా. మల్లాడు సార్. ఓ కండక్టర్ సాబ్ వాళ్ళ అమ్మోళ్ళు ఊరి పేరే మళ్ళాడు. టికెట్. ఆధార్ కార్డు ఉందా? లేదు సార్. ఏమొస్తారంటే నాకు తెలియదు. గదేనా మాను గిట్ల పెట్టుకొని ఫోటో ఉండదా తెల్ల గింతుంటుంది చూడు. ఓ మా పెళ్లి ఫోటో. పెళ్లి ఫోటో కాదమ్మా. తీసుకోండి సార్. పెళ్లి ఫోటో కాదమ్మా, ఆధార్ కార్డ్. లేదు సార్, మా కొత్త పెళ్ళండి. నీ సోపతోళ్ళని వచ్చిర్రా? మా బాలు బావ కడుగుతా సార్. ఆమె విలు. బాలు బావ ఆధార్ కార్డ్ అంట. సారీ, మీ ఆధార్ కార్డు నా దగ్గర ఉంది. సారీ. ఏమది, నీకు ఆధార్ కార్డు అంటే కూడా తెలియదే? యాగడిలోకి వచ్చి ముడి పడ్డవే నువ్వు. కాదు బావా, తెల్ల కార్డ్ అన్నాడే. ఓ ఎల్లవ్వా, చెప్పయ్యా మల్లన్న. ఇగో అల్లుడు బిడ్డ వస్తుర్రు కదా. వస్తుర్ పాటు. ఇగో ఇంట్లకు చికెను మటను బోటి ఏమన్నా తీసుకురావాలాయే? ఓ ఏం చెప్తివి చికెన్ తెస్తాడంట, మటన్ తెస్తాడంట, బోటి తెస్తాడంట. మస్తు షారున్నావు. ఓ ఏమన్నా అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. చికెను మటను బోటి తేతందుకు. ఓ చేసేదే మెకానిక్ కొట్ల పని. ఇంకా చికెన్ తెస్తాడంట, మటన్ తెస్తాడంట, బోటి తెస్తాడంట. దీంతో నాకు పరిశాన్ ఉన్నది. సాఫ్ట్వేర్ జాబ్ చేసే అల్లునికేమో అట్లా మర్యాద ఇస్తుంది, మెకానిక్ కొట్ల పని చేసినాము ఇట్లా మర్యాద ఇస్తుంది. దీనికి పెళ్లి చేసుకున్నప్పటి నాకు సుఖమే లేదు. మస్తు గొలిగితే పాటు ఇంట్లోనే మస్తు రేషన్ బియ్యం ఉన్నాయి. మొన్ననే కొత్తగా రేషన్ బియ్యం వచ్చినాయి. ఇంట్లో మస్తు పప్పులు ఉన్నాయి. అవి వండి పెడితే అయిపోయే. ఓ బాలు బావా, బాలు బావా, ఓ బాలు బావా. ఏమైంది? డ్రైవర్ సాబ్ అన్ని బ్రేక్లే కొడుతుండే. లేవు లేవు. ఓ బాబు జర లేపు, నాకు లేపు. డ్రైవర్ సాబ్ నేను దొరికినావా నీకు బ్రేకులు కొట్టడానికి? ఓ అమ్మా, నేను బ్రేక్ లేకపోతే నువ్వు మీదికే పోతావు. అది బెస్ట్ సార్. మా అమ్మల ఇంటికన్నా తీసుకుపోయి మీదికంటే ఆ మీదికి కాదమ్మా, చచ్చిపోతావు. బాలు బావా మళ్ళా చచ్చిపోమండి. బాలు బావా, అరే నువ్వు ఏడవకు. బస్సు ఆగింది. నడు నడు. బస్ స్టాప్ వచ్చిందా? ఓ మమ్మీ బస్ స్టాప్ వచ్చింది. సరే దీతం పాటు. ట్రిన్ ట్రిన్ 1 1 2 మా బాలు బావ గుండు. హలో హలో, చెప్పు రావాలి. బస్ స్టాప్ కాడ ఉన్నామే, తమ్ముళ్ళకి దోలి అమ్మా. చెప్తా పడి బిడ్డ. బాలు పండు, ఒరే పండుగ, ఇగో అక్క బావ బస్ స్టాప్ కాడ ఉందంట, పోయి దొలకరారా. నాకు మ్యాచ్ ఉంది, మ్యాచ్ ఆడని పోతున్నా. అరే బిడ్డ ఫోన్ చేసాను ఇచ్చి పోరా. క్లింగ్ క్లింగ్ 1 1 2 మా బాలు బావ గుండు.
హలో హలో ఇగో తమ్మునికి మ్యాచ్ ఉందంట అడు మ్యాచ్ ఆడడానికి పోయిండు మరిగా రండి బిడ్డ. కాళ్ళు వస్తున్నాయమ్మా. ఇగో నీ పక్కకు ఒక తోక ఉంది కదా, తోకకి ఎత్తుకొని రమ్మని మరి. ఆ తోక బస్తాలు ఎత్తుకోనికే బరువు అవుతుంది, నాకేడెత్తుకుంటది ఇక. ఇంకెందుకుండు, ఎత్తుకొని రమ్మని చెప్పు. ఎత్తనో ఒకట్లు వస్తాం, ఇక ఏం చేయాలి? సరే బిడ్డ సరే. సరే యమ్మా ఓ యమ్మా 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 చెప్పిడ్డ. వచ్చినమే అచ్చిర్రా బిడ్డ. వచ్చినాం వచ్చినాం. అల్లుడా జారట్ల నీళ్ళు ఉన్నాయి చూడు, అల్లుడా కడకపో, కాలు కడకపో. కూసో అల్లుడా, కూసో కూసో. హలో. ఓ మస్తు మస్తున్నాడు ఈడు, ఆయన జంబుడు చుట్టూ. బావా నీళ్ళు తీసుకో. బాగున్నా అల్లుడా? బాగున్నా మామా. ఏం పని చేస్తున్నావు అల్లుడా? ఏం లేదు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. వీడు చిన్న జూటలేడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టు ముఖంకి. చూసినవా బిడ్డ ఎట్లుందో, ఇంకా తెలిసినాకలు కూడా ఎట్లా జూట మాట్లాడుతుంది బిడ్డ. నీకు తెలియదు కదనేమ్మా. ఓ ఏం చేస్తాం బిడ్డ, మనకు తెలిసిందా నీకు తెలియదు కదా. చూద్దాం చూద్దాం. చూద్దాం చూద్దాం. చెప్తా వీనికి. ఓ ఎల్లావా? హలో సార్, వస్తున్నాం సార్. ఇగో సరే సార్. పక్క జూటలేడు ఆయన. సార్ రవలి, వస్తే రవలి, ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, వస్తా పోవాలా? పో నేను రాను, పో పో ఇక్కడ పోను. పోమంటే మరి ఉంటుండు. అవ్వా పోయొస్తా. పో పో మళ్ళా రాక్తి. ఆగో బావ, ఎప్పుడు వస్తాయి? ఇక మస్తే పారా బొమ్మది, ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, పోతున్నా. పోతున్నా, పో పో మరి పైలంగ బా. హలో సరే మరి. అందుకే అంటారు పెద్దలు, జాబ్ ఉన్నప్పుడు ఒక విలువ, జాబ్ లేనప్పుడు ఒక విలువ. అందుకే జాబ్ చేయాలని అంటారు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. బాగానే అర్థమైనట్లు నేను చూస్తున్నాను, తెలియదేమో. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. మీకు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ఈ డ్రామాలో హైలైట్గా ఈమె డైలాగులు, ఈమె యాక్షన్ చాలా బాగా నచ్చింది. అందరు గట్టిగా చెప్పండి వీళ్ళిద్దరి కోసం. వీళ్ళిద్దరు అమ్మాయిలు కాదు, అబ్బాయిలు. థ్యాంక్ యూ.